ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. అందరం కలిసి ఆరాధన పాట పాడుకుంటూ దేవుని నామాన్ని ఆరాధిద్దాం. ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును, విరిగి నలిగిన హృదయముతో నిత్యము నిన్ను సేవించుచు, విరిగి నలిగిన హృదయముతో నిత్యము నిన్ను సేవించుచు, యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును, ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును, విరిగి నలిగిన హృదయముతో నిత్యము నిన్ను సేవించుచు, విరిగి నలిగిన హృదయముతో నిత్యము నిన్ను సేవించుచు, యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. యేసయ్యా కూలిపోయినా ఈ గుడారమును నిలబెట్టినావే, కూలిపోయినా ఈ గుడారమును నిలబెట్టినావే, వెలుగు సంబంధిగా దీప స్తంభముపై నిలిపినావయ్యా, వెలుగు సంబంధిగా దీప స్తంభముపై నిలిపినావయ్యా, యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును, ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును. అందరూ కలిసి పాడదామమ్మా, కలిసి పాడుతూ దేవుని నామమును మహిమపడదాం. ఇదిగో కూలిపోయిన ఈ గుడారం నిలబెట్టిన దేవుడు, సుడిగాలులు రేగిన ఇదిగో ఎన్నో ఇబ్బందులు కలిగిన దేవాతి దేవుడు, మనం నిలబెట్టగలిగిన దేవాతి దేవుడిని మనం ఏకస్వరంతో ఆరాధిద్దాం. అందరూ కలిసి. కూలిపోయినా ఈ గుడారమును నిలబెట్టినావే, కూలిపోయినా ఈ గుడారమును
గుడారమును నిలబెట్టినావే, సుడిగాలులే వీచినా నీ దాటున నన్ను దాచినావయ్యా. సుడిగాలులే వీచినా నీ మాటున నన్ను దాచినావయ్యా. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. ఎలా రుణమును విరిగి నలిగిన హృదయముతో నిత్యము నిన్ను సేవించుచు, విరిగి నలిగిన హృదయముతో నిత్యము నిన్ను సేవించుచు. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును, ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును. అందరూ కలిసి చప్పట్లు కొడుతూ దేవుని నామమును మహిమపడతాం. ప్రతి ఒక్కరు ఏకస్వరంతో దేవుని నామాన్ని ఆరాధిద్దాం. అందరం కలిసి అమ్మ ప్రతి ఒక్కరు పీలుచుకుంటివే దూతలు చేయని నీ దివ్య సేవకు, పీలుచుకుంటివే దూతలు చేయని నీ దివ్య సేవకు, మందసము మోసే అభిషేకమును ఇచ్చినావయ్యా. మందసము మోసే అభిషేకమును ఇచ్చినావయ్యా. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును, ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును, విరిగి నలిగిన హృదయముతో నిత్యము నిన్ను సేవించుచు, విరిగి నలిగిన హృదయముతో నిత్యము నిన్ను సేవించుచు. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. యేసయ్యా నా జీవితం. అందరూ కలిసి ఏకస్వరంతో ప్రతి ఒక్కరు కలిసి అంకితం. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. ఆరిపోయినా ఈ దీపమును వెలిగించినావే, ఆరిపోయినా ఈ దీపమును
దీపస్తంభముపై నిలిపినావయ్యా. అందరూ కలిసి యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. 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 పిలుచుకొంటివే దూతలు చేయని నీ దివ్య సేవకు పిలుచుకొంటివే. దూతలు చేయని నీ దివ్య సేవకు మందసము మోసే అభిషేకమును ఇచ్చినావయ్యా. మందసము మోసే అభిషేకమును ఇచ్చినావయ్యా. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. యేసయ్యా నా జీవితం పాద సేవకే అంకితం. యేసయ్యా నా జీవితం నీ 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 పాద సేవకే అంకితం. యేసయ్యా 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 నా జీవితం నీ పాద సేవకే అంకితం. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును, ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును. విరిగి నలిగిన హృదయముతో నిత్యము నిన్ను సేవించుచు. విరిగి నలిగిన హృదయముతో నిత్యము నిన్ను సేవించుచు. యేసయ్యా 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 నా జీవితం నీ పాద సేవకే అంకితం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం నాయన పరిశుద్ధుడా, నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. కృప కలిగిన దేవుడా, ప్రేమ కలిగిన తండ్రి నాయన సర్వోన్నతుడా, నీకే స్తోత్రము 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 స్తోత్ర నాయన. సర్వాధికారి నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. గొప్ప ఘనమైన దేవుడు నా ప్రభా, బలమైన దేవుడు నాయన, సర్వశక్తిమంతుడు నాయన, పరాక్రమశాలివు నా తండ్రి. ప్రభా ఈ ఆరాధనలో మాకు తోడుగా ఉండి నా ప్రభా మీరెంతగానో కృపనిచ్చినారు తండ్రి. స్తుతుల ద్వారా మహింపడ్డారయ్యా, పాటల ద్వారా మహింపడ్డారు స్వామి అయ్యా, సాక్ష్యాల ద్వారా మహింపడ్డారయ్యా. అయ్యా మా ప్రార్థనలన్నిటి కూడా మీరు ఆలకించి ఉన్నారు తండ్రి. మాకిచ్చినటువంటి నాయన ఈ జీవాన్ని బట్టి నా తండ్రి కృతజ్ఞత ఆరాధన ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నారు తండ్రి. దేవా నీకు స్తోత్రము 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 స్తోత్ర నాయన. అయ్యా ఇదిగో నా తండ్రి అయ్యా నీ యొక్క వాక్యాన్ని నా తండ్రి ధ్యానిస్తుండగా నా ప్రభువా నీ వాక్యమును మాకు బోధించండి అయ్యా.
నీ వాక్యపు వెలుగులోనికి మమ్మల్ని నడిపించు నాయన. నీ వాక్యపు దర్శనములోనికి మమ్మల్ని నడిపించు తండ్రి. మీరు మాతో మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడితే నాయన మేము బ్రతుకుతాం తండ్రి. మీరు మాట్లాడితే నాయన మాకు సహాయం కలుగుతుంది నా ప్రభువా. నీ మాటలు నాయన అయ్యా ఇదిగో నా తండ్రి మాకు జీవాన్ని ఇస్తాయి నా ప్రభువా. మీరు మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడండి అయ్యా. మీరు మాతో మాట్లాడిన ఆయన అయ్యా మమ్మల్ని ఆదరించమని నా ప్రభా, మమ్మల్ని స్వస్థపరచమని నాయన, మాకు సమాధానం దయచేయమని నా తండ్రి. అయ్యా ఇదిగో నాయన పరిశుద్ధతను కలగజేయమని నా ప్రభా. నీ నామములో నాయన నీ రాజ్యమునకు నా తండ్రి నాయన అయ్యా వారసులవటానికి నా ప్రభా మేము ఏం చేయాలి నా ప్రభా. నీ వాక్యము నా తండ్రి మేము గ్రహించగలిగినటువంటి నాయన మనస్సుతో నా ప్రభా నీ నామాన్ని మహింపరిచే బిడ్డలుగా నాయన నీ వాక్యాన్ని మాకు బోధించి నాయన మాకు నేర్పించి నడిపించి సహాయమును దయచేయమని ఆత్మ సంగములతో చెప్తున్న మాట చెవి గలవాడు వినుగా కన్నావు తండ్రి. వినగలిగిన చెవి గ్రహించగలిగిన హృదయాన్ని మాకు దయచేయమని మాకందరికీ వినుబుద్ధి పుట్టించిన ప్రభా నాయన విన్న వాక్యము నా తండ్రి మా యొక్క జీవితాల్లో నాయన ఫలించటానికి సహాయమును దయచేయమని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. దేవుడు గడిచినటువంటి పరిశుద్ధ దినము నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఎంతగానో కాచి కాపాడి ఆయన కృపలో భద్రపరిచి మరి ఆయన సన్నిధిలో ఈ యొక్క పరిశుద్ధ దినాన్ని మనకు ఇచ్చి ఆయన సన్నిధిలో ఆయన్ని స్తుతించి గణపరిచి మహింపరిచి ఆయన ఆరాధించేటటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు దయచేశాడు. అందుని బట్టి కూడా దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఘన కార్యములు చేసేటటువంటి దేవుడు, గొప్ప కార్యములు చేసేటటువంటి దేవుడు. దేవుణ్ణి నమ్మినటువంటి వారికి ఏది కూడా ఆయన కొదవ చేయకుండా సహాయం చేసేటటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఇంతవరకు కూడా మనల్ని కాచి మరి ఆయన సన్నిధిలోకి మరి నడిపించి ఇప్పటి వరకు కూడా మనకు తోడుగా ఉన్నటువంటి దేవునికి మరి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అదేవిధంగా వాక్యాన్ని మరి మనము ధ్యానించుకుందాము. కీర్తనలు 32వ అధ్యాయము 1-2 వచనాలు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు నొందినవాడు ధన్యుడు. ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. చాలమ్మా. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తుండగా ఇక్కడ 2వ వచనంలో ఏమంటుందంటే యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. దేవుని దృష్టిలో మనము గుర్తించబడాలా, ఎంచబడాలా? దేవుని దృష్టిలో ఎవరైతే గుర్తించబడి ఎంచబడినటువంటి వారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాము. మానవుని యొక్క హృదయము మరి మానవుని యొక్క తలంపులు, మనుషుని యొక్క ఆలోచనలు, మనుషుని యొక్క తలంపులు మరి దేవుడు గ్రహిస్తాడు, దేవుడు చూస్తాడు. అందుకే ఆయనలో మనము గుర్తించబడాలా, ఆయనలో మనము ఎంచబడాలా. ఆయన దృష్టికి ఎవరైతే నిర్దోషిగా ఎంచబడతారో, ఎవరైతే ఆత్మలో కపటం లేని వారుగా ఉంటారో వారు ఆయన దృష్టికి ధన్యులు అని మనము గ్రహించాలా. మనుషుల హృదయాన్ని చూడలేడు. అంటే ఒక మనుషుడు హృదయాన్ని చూడలేడు, అంతరంగాన్ని గ్రహించలేడు. ఎందుకంటే పై రూపాన్ని చూడగలడు. మనిషి పై రూపంలో కనబడతారే గాని అంతరంగాన్ని చూడగలిగేటువంటి జ్ఞానం అనేది
మనుషునికి లేదు, మనుషునికి లేదు. గనుక మనుషుడు మరొక మనిషితో మంచివాడు మంచివాడు అని అనిపించుకునుట చాలా సులభం. ఒక మనిషి ఇంకొక మనిషిని, ఎందుకంటే పై రూపాన్ని చూడగలిగినటువంటి మనిషి దగ్గర మంచివారు అనిపించుకోవటంలో ఏమీ అంత విశేషమేమీ లేదు. అది ఎంతో సులభము అని మనము గ్రహించాల. ఎందుకంటే ఒక మనిషి దగ్గర మనం మాట్లాడినప్పుడు మనం చాలా జాగ్రత్తగా మాట్లాడతాము, చాలా నైపుణ్యత కలిగి మాట్లాడతాము, చాలా ఆలోచించి మాట్లాడతాము. ఎందుకంటే ఎదుటి వ్యక్తి ద్వారా మనం మంచిగా ఉండాలని, వాళ్ళు మనల్ని మెచ్చుకోవాలని, వాళ్ళను మనం మంచి వాళ్ళు అనాలని, వాళ్ళు ఎదుటిగా మనము చాలా మంచి వాళ్ళగా మాట్లాడతాము, మంచి వాళ్ళగా నటిస్తాము. అది మనుషునికి. అదే దేవుడికి మనము మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా దేవుడు గుర్తిస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. మరి ఆయన్ని మనం మెప్పించలేము. ఎప్పుడు మెప్పిస్తాము అని అంటే, ఆత్మలో ఎవరైతే కపటం లేకుండా ఉంటారో, ఆయన చేత ఎవరైతే నిర్దోషిగా ఎంచబడతారో వారు మాత్రమే ధన్యులు. మనుషుల ఎదురుగా మనం మంచి వాళ్ళమని అనిపించుకుని, మనుషుల ఎదురుగా మనము గొప్పవారమని, మనకు ఏమీ తెలియదు, వాళ్ళు చాలా మంచోళ్ళు అని అనిపించుకోవటంలో అది మనకు ప్రయోజనం ఏమీ లేదు. కానీ దేవుని దగ్గర మనం అనిపించుకోవాలి. దేవుని యొక్క దృష్టికి మనం నిర్దోషులుగా ఉండాలి. దేవుని యొక్క దృష్టికి మనము ఆత్మలో కపటం లేని వారముగా ఉండాలి. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆత్మలో కపటం, ఆత్మలో కపటం అంటే కపటం అనగా పైకి బాగానే మాట్లాడతారు, బాగానే చూస్తారు, కానీ లోపల ఎలా ఉంటుందంట? ద్రోహ బుద్ధి ఉంటుంది, వంచన బుద్ధి ఉంటుంది, మోసం ఉంటుంది. అక్కడ నటన, ఎక్కడ లోపల పైకి మాత్రం బాగానే పలకరించి బాగానే మాట్లాడతారు, కానీ లోపల ఏముంటుందంట? వంచన బుద్ధి ఉంటుందంట. లోపల కపటాన్ని అంటే మోసాన్ని, ద్రోహ బుద్ధిని కలిగి పైకి మాత్రము బాగా నటించి మాట్లాడతారు. అది నటన జీవితం, అది మోసము చేసేటటువంటి జీవితం. కానీ కపటం అనేది మనసులో ఉండకూడదు, కపటపు యోచన మనలో ఉండకూడదు, కపటపు మాటలు మనలో ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా యథార్థంగా ఉండాలా, నిర్దోషులుగా, దేవుడి దగ్గర మనం నిర్దోషులుగా ఉండాలా, దేవుడి దగ్గర మనం గుర్తించబడాలా, దేవుడి దగ్గర మనము ఎంచబడాలా, దేవుడి దగ్గర మనము ఎన్నుకోబడాలా, దేవుని దగ్గర మనము ఇష్టలుగా ఉండాలి. అది ఆయన పై రూపాన్ని చూసేటటువంటి దేవుడు కాదు, ఆయన అంతరంగాన్ని చూసేటటువంటి దేవుడు అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అందుకే ఆత్మలో కపటం లేనటువంటి వారు ధన్యులు. ఆయన దృష్టిలో గుర్తించబడాలి. ఆయన దృష్టిలో గుర్తించబడినటువంటి మనుషులుగా ఆయన దగ్గర మనము మంచి వాళ్ళగా దేవుని దగ్గర నుంచి మనకు రావాలా. ఆ పేరు, ఆ యొక్క బిరుదు మనుషులు ఇస్తే అది మనకు ప్రయోజనం లేదు. అలాంటి ఒక వ్యక్తిని బైబిల్లో మనము చూద్దాము. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 45వ వచనం నుంచి. యోహాను సువార్త 1. ఫిలిప్పు నతనయేలును కనుగొని, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతడు అడగగా, వచ్చి చూడుము అని ఫిలిప్పు అతనితో అనెను.
యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పాను. చాలమ్మా. ఇక్కడ ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి, ధర్మశాస్త్రంలో మరి యేసుక్రీస్తుని గురించి చెప్పినటువంటి మోషే ప్రవక్తలు మరి ఎవరిని గురించి వ్రాసినారో ఆయన ఇక్కడ ఉన్నాడు, కనుగొన్నాము. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అన్నాడు. అంటే నజరేతులో నుండి మంచిది రాదా? ఎందుకని నజరేతులో నుండి మంచిది రాదు అంటే, నజరేతుని గురించి చాలా అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే అది అల్పమైనది, స్వల్పమైనది, హీనమైనటువంటి గ్రామము నజరేతు. అది చాలా హీనమైనటువంటి స్థితిలో ఉన్నది, చాలా బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నది, చాలా అల్పంగా చిన్నది. అది ఎవరి దృష్టికి కూడా అందనిది, ఎవరి దృష్టికి కూడా కాననిది, ఎవరి దృష్టి కూడా దాని మీద పడనిది. మరి ఎక్కడ జన్మించాడంట, ఎక్కడ ఉన్నాడంట? యేసు ప్రభు నజరేతులో ఉన్నాడంట. యోసేపు మరియమ్మ నివసించినటువంటి యోసేపు మరియమ్మ ఎక్కడ నివసించారు అంటే నజరేతులో. మరి యేసు ప్రభు ఎక్కడ పెరిగాడు అంటే నజరేతులో. అందుకే నజరేతు అంటే ఒక చిన్న చూపు అన్నమాట. అది ఒక అల్పమైనటువంటి గ్రామంగా దాన్ని వీళ్ళు పరిగణించి, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా, అది చాలా చిన్నది కదా, చాలా హీనమైన స్థితిలో ఉన్నది కదా అని వీళ్ళు సందేహాన్ని వ్యక్తం చేసి, ఆ యొక్క ప్రశ్న నతనయేలు ఫిలిప్పుని అడుగుతున్నాడు. ఫిలిప్పు ఏం చెప్తున్నాడు? వచ్చి చూడు, వచ్చి చూడు. వచ్చి చూడకుండా ఉంటే నీకేం తెలుస్తుంది? ఆ నజరేతులో నుండి మంచిది వచ్చిందా లేదా అన్నది నువ్వు వచ్చి చూస్తే కదా తెలుస్తుంది అని చెప్పి మరి నతనయేలుని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చాడు ఫిలిప్పు గారు. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు నతనయేలుని చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, నిజముగా ఇశ్రాయేలీయుడు. నిజముగా నిజముగా అబద్ధం కాదు, నిజముగా ఇతడు ఇశ్రాయేలీయుడు. నిజముగా దేవుని నమ్ముకున్న బిడ్డలు నిజమైనటువంటి విశ్వాసము కలిగి, నిజమైనటువంటి విశ్వాసులుగా మరి అందరి చేత గుర్తించబడాలా, దేవుని యొక్క చిత్తములో నడవబడాలా. అబద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ అబద్ధమైనటువంటి మాటలతో మరి అందరినీ మోసం చేస్తూ ఉన్నటువంటి విశ్వాసుల గురించి చెప్పలేదు, దేవుని బిడ్డల గురించి చెప్పలేదు. కానీ ఇక్కడ ఎవరిని గురించి చెప్తున్నాడంటే, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. నిజముగా మనము క్రైస్తవులముగా, దేవుని నమ్మినటువంటి బిడ్డలముగా, దేవునికి నమ్మకమైనటువంటి బిడ్డలుగా దేవుని చేత మనం గుర్తించబడాల. అలాంటి వారినే దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఆయనకి నిజమైన విశ్వాసులు కావాలి, నిజమైన భక్తులు కావాలి, నిజమైన దేవుని బిడ్డలు కావాలి, నిజమైన క్రైస్తవులు కావాలి. అబద్ధమైనటువంటి జీవితాన్ని జీవించేటటువంటి వారు కాదు, అబద్ధాలు చెప్పేటటువంటి వారు కాదు, అబద్ధాన్ని జరిగించేటటువంటి వారు కాదు. కానీ ఆయన ఎవరిని కోరుకుంటున్నాడు అని అంటే, కీర్తనలు ఆయన ఎవరిని కోరుకుంటున్నాడు అని అంటే, పదహారో అధ్యాయం చూడమ్మా, కీర్తనలు 2వ వచనం. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేనిలాగందును,
భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. ఎవరంట ఆయనకి ఇష్టలు? ఎవరైతే భక్తి జీవితాన్ని, ఎవరైతే విశ్వాస జీవితాన్ని, ఎవరైతే నిజంగా దేవుణ్ణి ఆనుకొని దేవుని పైన ఆధారపడి దేవుని చిత్తములో నడుస్తున్నారో వారు మాత్రమే ఆయనకి ఇష్టలు, వారు మాత్రమే ఆయనకి భక్తులు. అందుకే అన్నాడు ప్రభు అయినటువంటి యేసయ్య ఒకానొక సందర్భంలో, నేను భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసాన్ని కనుగొందునా అన్నాడు. నేను భూమిపైకి వచ్చినప్పుడు, ఎందుకంటే దినములు ఎలా ఉన్నాయంట? చెడ్డగా ఉన్నాయంట. ఈ అంత్య దినాలలో, ఈ అపాయకరమైనటువంటి దినాలలో మనం ఉన్నాము. మరి యేసు ప్రభు వచ్చినప్పుడంట విశ్వాసాన్ని నేను కనుగొంటానా, విశ్వాసిని కనుగొంటానా, భక్తులు నేను కనుగొంటానా, యథార్థ పరులు నేను కనుగొంటానా అని సందేహాన్ని వ్యక్తం చేస్తున్నాడు ప్రభువైనటువంటి యేసయ్య. నిజంగా ఆయనకి ఎవరు కావాలంట? నిజంగా ఆయన ఎవరిని ఇష్టపడుతున్నాడంటే ఆయనకి భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం ఆయనకు ఇష్టలు. అందుకే ఇతను చూసి ఏమంటున్నాడంటే, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు అని. ఇంకొక మాట అంటున్నాడు, ఇతనిలో ఏ కపటమును లేదు. ఎంత చక్కటి మాట! ఈరోజు మనమును చూసి దేవుడు ఆ మాట అనగలడా? ఇతనిలో ఏ కపటము లేదని చెప్పగలడా? ఈమెలో ఏ కపటము లేదని చెప్పగలడా? కపటము అనగా మోసము, వంచన, కపటత్వము, లేక నటన బుద్ధి. బయటికి మంచిగా కనిపిస్తూ లోపల ద్రోహ బుద్ధిని కలిగి ఉండేటటువంటి మెంటాలిటీ, మనస్తత్వము, కపటత్వము. అందుకే ఇర్మియా 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 9:6 వచనం, 9:6 వచనం, 9వ అధ్యాయము 6వ వచనం. నీ నివాస స్థలము కాపట్టి మధ్యనే ఉన్నది, వారు కపటులై నన్ను తెలుసుకొని నొల్లకున్నారు. ఇదే యెహోవా వాక్కు. మనము ఏ ఇళ్లలో నివసించినా కూడా సరే, ఎటువంటి ఏరియాలో ఉన్నా కూడా సరే, ఎటువంటి స్థలాలలో ఉన్నా కూడా సరే, మన నివాస స్థలం ఎక్కడుందంట? మన నివాస స్థలం ఎక్కడుందంట? మన నివాస స్థలము కాపట్యం మధ్యనే ఎక్కడుందంట? కాపట్యం మధ్యనే ఉందంట. అదే 5వ అధ్యాయం ఇర్మియాలోనే 5:27 వచనంలో చూస్తే, పంజరము పిట్టలతో నిండి ఉండినట్లు వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నవి, దాని చేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులను అగుదురు. వారి ఇండ్లు ఎలా ఉన్నాయంట? నువ్వెక్కడ నివాసం చేస్తున్నావు? ఎవరి మధ్య నువ్వు నివసిస్తున్నావు అనంటే, కాపట్యం మధ్యనే నువ్వు నివాసం చేస్తున్నావు, కపటుల మధ్యనే నువ్వు నివాసం చేస్తున్నావు. అలాంటి వారి దగ్గరనే నువ్వు కాపురం ఉంటున్నావు. కాబట్టి మరి అలాంటి పరిస్థితి ఎలా ఉందంట? వారి ఇండ్లు అంటే ఎలా ఉన్నాయంట? పంజరము పిట్లతో నిండి ఉండినట్లుగానంట వారి యొక్క ఇండ్లు కపటముతో నిండి ఉన్నవి. వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నాయి. అదేవిధంగా 9:4 చూసినామంటే, మీలో ప్రతి వాడును తన పొరుగు వాని విషయమై జాగ్రత్తగా ఉండవలేను. ఏ సహోదరునైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగుట్టై తన సహోదరుని కొంప ముంచును. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. సత్యము పలకక ప్రతి వాడు తన పొరుగువానిని వంచించుచు అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసం చేసి ఉన్నారు.
చాలమ్మా. ఇక్కడ వంచన ఏముందంట? వంచనను అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసం చేసి ఉన్నారు. ఎదుటివాని తప్పులు పట్టవలనని వాళ్ళు ప్రయాసపడుతున్నారు. వారి తప్పులు వారికి తెలియదు, వారి పొరపాట్లు వారికి తెలియదు, వారి యొక్క పాపం వారికి తెలియదు. ఎదుటి వాళ్ళని చిక్కించాలని ఎదుటి వారిలో తప్పులు ఎదుగుతూ, ఎదుటి వారిలో పొరపాట్లు ఎదుగుతూ, ఎదుటి వారిని మరి ఒక అన్ఫిట్ క్యాండిడేట్లుగా చేయటానికి వీళ్ళంట వాళ్ళ నాలుకల కంట అభ్యాసం చేస్తూ ఉన్నారంట. వాళ్ళు అలా అనడానికంట ప్రయాసపడుతూ ఉన్నారంట. అందుకే తన పొరుగువాడు కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు, సత్యమును పలకరు. ఏం చెప్తున్నారు? ఎక్కడ చూసినా అబద్ధములు, ఎక్కడ చూసినా మోసాలు, మోసము, అబద్ధము, కొండెములు, కొండిగత్తెలై తిరుగుతాటము, కొండిగాలై తిరుగుతాటము. మరి ఒకరి మీద ఒకరు చెడ్డగా ప్రచారం చేసుకోవటము, ఒకరినొకరు వంచుకోవటము, ఒకరినొకరు మోసం చేసుకోవటము, మోసం పూర్తి కడుపులో పెట్టుకొని పైకి నటనా జీవితం జీవిస్తూ వంచిన భావంతో అలవి కాని మత్సరాన్ని మనసులో ఉంచుకొని పైకి సమాధానం అని మాట్లాడుతూ ఉంటారు. అలవి కాని ఓర్వలేని ఇంకా ఏమన్నా ఇచ్చేస్తే దాంతో కొట్టి పడేసేటటువంటి మత్సరం అనేది కడుపులో ఉంటుంది. కానీ పైకి మాత్రము సమాధానం కలిగి మాట్లాడతారు. అదే మోసం. అది దేవునికి ఇష్టము కాదు. దేవునికి అది ఎంతో అసహ్యకరము. అది దేవుడు ఇష్టపడే కార్యం కాదు. చంచల మనసాడించు బ్రతుకు ఆటను వంచన చేసి నడుపును తప్పు బాటను. చంచల మనసాడించు బ్రతుకు ఆటను వంచన చేసి నడుపును తప్పు బాటను. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనివయ్యా. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనివయ్యా. నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసు నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. హల్లెలూయా. వంచన భావాన్ని మనసులో ఉంచుకొని పైకి సమాధానం అని మాట్లాడుతూ ఉంటారంట. చెంచలమన సాధించేటటువంటి బ్రతుకు ఆటలో వంచన చేసి తప్పు మార్గములో, తప్పుడు త్రోవలో, తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ఆలోచనలు ఇచ్చి వంచనతో తప్పు దారిని పట్టించేటటువంటి వంచకులున్నటువంటి కాలం ఇది. మోసం చేసేవారు ఉన్నటువంటి కాలం ఇది. అందుకే దినములు చెడ్డవి గనక సమయమును పోనీక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానముతో కాకుండా జ్ఞానముతో నడుచుకోమన్నాడు. ప్రతి ఒక్కరి దగ్గర జ్ఞానము కలిగి ఉండాలి. అలాగా అందరినీ నమ్మటము మంచిది కాదు, మంచిది కాదు. ఏమంటున్నాడు ఇక్కడ? తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలయను. జాగ్రత్తగా ఉండాలంట. ప్రతి ఒక్కరి దగ్గర మనం జాగ్రత్త కలిగి ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. అందుకే ప్రభువైనటువంటి యేసయ్య శిష్యుల్ని లోకములోనికి పంపుతూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అని అంటే, మిమ్మల్ని ఎక్కడికి పంపిస్తున్నాను? ఎక్కడికి పంపిస్తున్నాను? లోకంలో ఎలాంటి వాళ్ళు ఉంటారంట అక్కడ? తేళ్ళు, అనేకమైన మరి ఉంటాయి. అలాంటి దగ్గర మీరు ఎలా ఉండాలా అని అంటే, పాము వలె వివేకంగా ఉండండి, పావురము వలె నిష్కపటంగా ఉండండి. అంటే కపటం అనేది మనలో ఉండకూడదు. దేవుడు చెప్పినటువంటి మాట ఏంది?
కపటపు మనసు మనము కలిగి ఉండకూడదు. పాము వలె వివేకంగా ఉండండి. వివేకవంతుల యుద్ధం చేయాలా, వివేకంగా ఉండాలా. పావురము వలె నిష్కపటంగా ఉండాలా, నిష్కపటలుగా ఉండాలా. ఎటువంటి కపటాన్ని మన మనసులో ఉంచుకొని పైకి భక్తి కలిగిన వారముగా, పైకి ప్రేమ కలిగిన వారముగా, పైకి నీతి కలిగిన వారముగా, పైకి యథార్థత కలిగిన వారముగా, పైకి సత్యములో నడుస్తున్నటువంటి నటన. అందుకే నటన జీవితాన్ని దేవుడు చూడటంలో ఇప్పుడు ఆయన దేన్ని చూస్తున్నాడు? నిజాయితీని చూస్తున్నాడు. ఆయన దేన్ని చూస్తున్నాడు? నిజాయితీని ఆయన చూస్తున్నటువంటి దేవుడు, నిజాయితీని ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. నీతిని, నిజాయితీని, యథార్థతను కోరుకునే దేవుడు ఆయన. దేన్ని కోరుకునే దేవుడు ఆయన? నీతిని, నిజాయితీని, యథార్థతను. సత్యములో ఎవరైతే ఉంటారో వారిని ఇష్టపడేటటువంటి దేవుడు. అందుకే ఈ భూమి పైన భక్తులే నాకు శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. దేవునికి ఇష్టలుగా మనం జీవించాలా. మనుషులకు ఇష్టపడకపోయినా మనం పర్వాలేదు. ఎందుకంటే ఒక మనిషిని మంచివాడు అనిపించుకోవడం చాలా సులభమే. కానీ దేవుడి దగ్గర మంచివాడు అనిపించుకోవాలి. మనము దేవుని దగ్గర మనము యథార్థవంతులుగా గుర్తించబడాలా. దేవుని దగ్గర మనము ఆత్మలో కపటము లేని వారుగా గుర్తించబడాలా, నిర్దోషులుగా గుర్తించబడాలా. ఎందుకంటే దేవునితో ఉండబోతున్నాం మనము, దేవుని దగ్గర ఉండబోతున్నాం మనము. ఆయనకు కలిగినటువంటి ఆలోచన, ధోరణి, మరి ఆయనకు కలిగినటువంటి పరిశుద్ధత, ఆయనలో ఉన్నటువంటి సుగుణాలు, ఆయనలో ఉన్నటువంటి గుణలక్షణాలను మనం కలిగి ఉండాలే. కానీ ఒక మనిషి దగ్గర మంచి వాళ్ళు అనిపించుకోవటంలో అది మనకి గొప్ప ఆశీర్వాదం రాదు. అది దేవుని దగ్గర మనం అనిపించుకుంటే అది మనకు గొప్ప ఆశీర్వాదం. దేవుడు మనల్ని మంచోళ్ళు అనాల, మంచివాడు, మంచి సిస్టర్, మంచి బ్రదర్ అని దేవుడు మనల్ని అనాల. నా బిడ్డలు మంచివాళ్ళు అని అనాల. కానీ మనుషులు ఏం చూస్తున్నారు? పై రూపాన్ని చూసేటటువంటి వాళ్ళు మంచివాళ్ళన్నా మంచివాళ్ళు అనకపోయినా మనకి ఎటువంటి సమస్య లేదు. కానీ దేవుడు మనల్ని మంచివాళ్ళు అనాలి. అదే మీకా గ్రంథంలో మాట 7:2 వచ్చింది చూడమ్మా. మీకా గ్రంథం 7:2 వచ్చింది. భక్తుడు దేశములో లేకపోయెను, జనులలో యథార్థపరుడు ఒకడును లేడు, అందరూ ప్రాణహాని చేయుటకై పొంచియుండు వారే. ప్రతి మనుషుడును కిరాతుడై తన సహోదరుని కొరకు వలలు ఒగ్గును. ఎక్కడ చిక్కుతారా, ఎక్కడ పడగొడతామా, ఎక్కడ పట్టుకుందామా, ఎక్కడ ఏ మాట దొరుకుతుందా, ఎక్కడ చిక్కించుకుందామా, ఎక్కడ మనము పట్టుకుందామా అని ఏం చేస్తారంట? కిరాతుడై తన సహోదరుని కొరకు వలలను ఒగ్గును, 2 చేతులతోనూ కీడు చెయ్యి పూనుకొందురు. అధిపతులు బహుమానము కోరుదురు, న్యాయాధిపతులు లంచం పుచ్చుకొందురు. గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు. అలాగున్న వారు ఏకపట్టుగా ఉండి వాళ్ళు అనుకున్న కార్యాన్ని చక్కగా జరిగిస్తారు. ఏం చేస్తారంట? వాళ్ళందరూ కూడా ఒకే మాట మీద ఉంటారు, ఒకే పట్టు కలిగి ఉంటారు. ఏక మాట కలిగి చెడుగును జరిగించేదానికి వాళ్ళందరూ కూడా ఏ పట్టులో ఉంటారు అని మీకా గారు ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. మనమేమి అబ్బరపడబడలే, చిత్రపడబడలే, ఆశ్చర్యపడబడలే. ఎందుకంటే జరిగేటటువంటి సిచ్యువేషనే జరుగుతున్న, బైబిల్లో ఉన్నవే లోకములో జరుగుతున్నాయి, బైబిల్లో ఉన్నవే మనలో జరుగుతున్నాయి, బైబిల్లో ఉన్నవే లేనాటివి ఆయన ముందే చెప్పేశాడు. ఇలా జరుగుతుంది, ఆయన ముందే రాసి పెట్టాడు. మనుషుని యొక్క నైజం ఎలా ఉంటుంది, మనుషుని యొక్క బుద్ధి ఎలా ఉంటుంది, మనుషుని యొక్క ఆలోచన ఎలా ఉంటుందని ఆయన ఆదిలోనే రాసి పెట్టేశాడు. ఇప్పుడు మనము ఇస్తుపోవటము, ఆశ్చర్యపడటము అదేమి కాదు. కాబట్టి మనము అయితే చెప్పాడు ఇలాంటి పరిస్థితులు ఉంటాయి, ఇలాంటి మనుషులు ఉంటారు. కానీ మీరు ఎలా ఉండాలా?
మెలకువతో ఉండాలా, జ్ఞానముతో ఉండాలా, వివేకముతో ఉండాలా. మీరు ఎలా ఉండాలంటే మెలకువ కలిగి, జ్ఞానము కలిగి, వివేకము కలిగి ఉండాలా. ప్రతిదాన్ని గమనించుకోవాలా, ప్రతి దారా జాగ్రత్తగా ఉండాలా, ప్రతి దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలా. ఏకపట్టుగా ఉండి దాన్ని వాళ్ళు ముగిస్తారు. లోకములో ప్రజలు ఎంత మోసము గలవారై ఉందురో మనకి ఇక్కడ ముందుగానే వ్రాయబడింది. ఈ కపటము ఇప్పుడు ఎక్కడికి వచ్చేసిందంట? కుటుంబాలలోకి వచ్చేస్తున్నది, సంఘాలలోకి వచ్చేస్తున్నది కపటం, స్నేహంలోకి వచ్చేస్తున్నది కపటం, సహోదరుల మధ్య వచ్చేస్తున్నది కపటం. కపటం చూపి వాళ్ళు ఏం చేస్తున్నారంట? వాళ్ళు జరిగించాల్సిన వాటిని చక్కగా జరిగించుకుంటున్నారు. ఇది ఈ యొక్క కపటం వల్ల నష్టం ఎవరికి? ఈ కపటం వల్ల నష్టం ఎవరికి? అందరికీ నష్టమే. కపటంగా నడిచే వారికి నష్టమే, ఆ కపటంలో పడిపోయిన వారికి నష్టమే, ఆ కపటానికి మోసపోయి ఆ ఉచ్చులో చిక్కిన వారికి కూడా కష్టమే. అదే 2 సమూయేలు 13వ అధ్యాయము, 2 సమూయేలు 13వ అధ్యాయము. అక్కడ ఒక తప్పుడు సలహా 3వ వచనం. అమ్నోనుకు మిత్రుడు ఒకడుండెను, అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. అతడు రాజకుమారుడు అయిన నీవు నానాటికి చిక్కిపోవటకు ఏతివేమని సంగతి నాకు తెలియజెప్పమని అమ్నోనుతో అనగా, అమ్నోను ఒక చెడ్డ ఆలోచన కలిగి ఉన్నాడు, ఒక చెడ్డ తలంపు కలిగి ఉన్నాడు. అది ప్రజలు నచ్చనటువంటిది, ప్రజలు మెచ్చనటువంటిది, అది దేవుని దృష్టికి విరోధమైనది, దేవుని దృష్టికి అసహ్యమైనది. అలాంటి చెడ్డ ఆలోచన కలిగి ఉన్నటువంటి అమ్నోను యొక్క ఆలోచన తీసుకొని ఇతడు ఏం చేస్తున్నాడంట? ఒక తప్పుడు సలహా ఇచ్చేశాడు. ఏమని చెప్పించాడు? నీవు నానాటికి చిక్కిపోవుటకు హేతువేమని సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నోనుతో అనగా, అమ్నోను ఏమంటున్నాడు? ఒక తప్పుడు యొక్క ఆలోచన అతనికి చెప్పాడు. ఒక చెడు భావాన్ని తన మనసులో ఉంచుకొని అది ఆ యొక్క యెహోనాదాబుకు చెప్పినప్పుడు అతడు ఇచ్చినటువంటి తప్పుడు సలహా, అతడు ఇచ్చినటువంటి ఒక కుయుక్తి కలిగినటువంటి సలహా ఏంటంటే, యెహోనాదాబు నీవు రోగివైనట్టు వేషం వేసుకొని నీ మంచం మీద పండుకొని ఉండుము. చాలమ్మా, నువ్వు రోగి అయినట్టుండి నువ్వు మంచం మీద పండుకొనుండు, జరగాల్సిందంతా కూడా నేను జరిగిస్తాను అని ఒక తప్పుడు సలహా, ఒక తప్పుడు ఆలోచన అమ్నోనుకి ఇచ్చినట్టుగా వంచన బుద్ధితో. ఎందుకంటే ఇక్కడ ఏమని చెప్పాడు? ముందుగానే చెప్పేశాడు, ఇతడు బహు కపటము కలిగిన వాడంట. ఎలాంటి వాడంట? బహు కపటము కలిగిన వాడంట. మంచిగా అబ్బా నా స్నేహితుడు ఇలా అయిపోతున్నాడే, నా స్నేహితుడు బహు చిక్కిపోయినాడే, చాలా బలహీనుడైపోయినాడే, చాలా బాధపడుతున్నాడే అని ఆ స్నేహితుడికి తప్పుడు సలహా ఇవ్వటం. ఎక్కడికి వచ్చిందంటే ఈ కపటము? స్నేహంలోనికి వచ్చిందంట. స్నేహంలోకి ఈ తప్పుడు సలహాలు ఇచ్చి వారి యొక్క జీవితాలు అక్కడ నాశనమైనట్టుగా మనము దాన్ని చదివినప్పుడు, ఆ అధ్యాయానంతా చదివితే మరి అమ్నోని స్థితి ఏమైంది అన్నది మనం గ్రహించగలము. ఒక తప్పుడు ఆలోచన ఎవరిచ్చారంట? బహు కపటము కలిగినటువంటి వ్యక్తి. అందుకే ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా గమనించుకోమన్నాడు, ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా ఉండమన్నాడు, ప్రతి ఒక్కరితో మెలకువగా ఉండమన్నాడు. యేసయ్య మనకు ఆదిలో నుంచి మనకు చెప్తున్నటువంటి మాట, జ్ఞానము కలిగి, మెలకువ కలిగి, బుద్ధి కలిగి, వివేకము కలిగి నడవండి. అదేవిధంగా అదే గ్రంథంలో 20వ అధ్యాయము 9వ వచనమమ్మ, 29. అప్పుడు యోవాబు అమాషాతో, నా సహోదరా
నీవు క్షేమముగా ఉన్నావా అనుచు అమాశాను ముద్దు పెట్టుకున్నట్లుగా కుడి చేత అతన్ని గడ్డం పట్టుకొని అమాశా యోవాబు చేతిలో ఉన్న కత్తిని చూడకును తన్ను కాపాడుకొనుకను ఉండగా యోవాబు అతని కడుపులో దాన్ని గుచ్చెన తోడనే అతని పేగులు నేలకు జారి ఆ దెబ్బతోనే అతడు చనిపోయాను. యోవాబు ఎంత పని చేశాడు? ఇక్కడ సహోదరుల మధ్య ఏమైందంట? ముద్దు పెట్టుకొని ఏం చేశాడు? అతన్ని హతమార్చాడు. ఇది కపటపు ముద్దు. పైకి ప్రేమగా నటిస్తూ, పైకి సమాధానంగా ఉంటూ ఏమన్నాడు ఇక్కడ వచ్చి? అమాషా, నా సహోదరా, నీవు క్షేమముగా ఉన్నావా? క్షేమ సమాచారం అడగతానే, మేలును కోరుకుంటానే, మేలును కోరినట్టు నటిస్తానే ఏం చేశాడంట? ముద్దు పెట్టుకొని అతన్ని హతమార్చాడంట. ముద్దు పెట్టుకొని అతన్ని హతమార్చాడంట. ఇదే కపటం. ఇదే సహోదరుల మధ్య కపటం. ఎక్కడికి వచ్చిందంట? ఇండ్లల్లో కపటం వచ్చిందంట. తర్వాత ఎక్కడొచ్చింది? స్నేహంలో కపటం వచ్చిందంట. తర్వాత సహోదరుల మధ్య కపటము. ముద్దు పెట్టుకొని ఏం చేశాడమ్మా? ముద్దు పెట్టుకొని హతమార్చెను. ముద్దు పెట్టుకోనంట బాగా ప్రేమగా క్షేమాన్ని అడుగుతూ, బాగుండావా అమ్మ, బాగుండావా, ఎలా ఉండావు, ఏం చేస్తున్నావు, క్షేమంగా ఉండావా, సంతోషంగా ఉండావా అని అడుగుతూనే ఏం చేశాడంట? అతన్ని హతమార్చేశాడంట. అలాంటి కపటపు మనుషులు ఉంటారు, జాగ్రత్త. అలాంటి కపటపు మనుషులు ఉంటారు కాబట్టి జాగ్రత్త అన్నాడు. అదే విధంగా మనం చూస్తే యేసయ్య పుట్టినప్పుడు జ్ఞానులతో కపటంగా మాట్లాడాడు. ఎవరు? హేరోదు. అయ్యా, ఎక్కడ పుట్టుండాడు? మీరు పోయి కనుక్కోనండి. మీరు పోయి కనుక్కోనండి ఎక్కడ పుట్టిన్నాడో ఆ మహానుభావుడు, ఎక్కడ పుట్టిన్నాడో మీరు కనుక్కొని మీరు నాకు ఒక సమాచారం తెలియజేశారంటే నేను కూడా వచ్చి పూజిస్తాను. ఏం చెప్పాడు? అజ్ఞానులతో ఎట్లా మాట్లాడాడు? కపటంగా మాట్లాడాడంట. అజ్ఞానులతో ఎలా మాట్లాడాడు? కపటంగా. మత్తయి సువార్త 2వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, మత్తయి సువార్త చూసి మీరు వెళ్ళి 8వ వచనం, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం చెందని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపిన. ఎలా చెప్పాడంట? చాలా కపటం. ఏముండదంట మనసులో? ఏముండదు? యేసు ప్రభువుని ఆ శిశువుని హతమార్చేయాల, ఆ శిశువుని చంపేయాల, అన్నిటినీ కూడా ప్లాన్ చేస్తా ఉన్నాడు. కానీ జ్ఞానులతో ఏం చెప్తున్నాడు? మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించండి. మరి ఎక్కడ ఉన్నాడో తెలియటం లేదు కదా. ఈ జ్ఞానులు పోయి జాగ్రత్తగా విచారించే సమాచారము ఈయనకి తెలియజేస్తే అప్పుడు వచ్చేసి ఏం చేస్తాను? నేను హతమార్చేస్తాను. మీరు నాకు తెలియజేయండి ఆ శిశువు ఎక్కడ పుట్టున్నాడో. దాన్ని జాగ్రత్తగా గమనించి విచారించి నాకు ఆ విషయాన్ని తెలియజేస్తే నేను కూడా వచ్చి ఆయన్ని పూజిస్తాను, నేను కూడా వచ్చి ఆయనకి నమస్కారం చేస్తాను అని చెప్పేసి అక్కడ తెలియజేసినట్లుగా ఎవరు? హేరోదు జ్ఞానులతో ఏం మాట్లాడంట? కపటంగా. ఆయన కపటంగా మాట్లాడాడని తెలుస్తుందా? మనం గమనించగలమా? అమ్మ, హేరోదు కూడా యేసు ప్రభు పుట్టున్నాడని తెలుసుకొని ఆయన్ని పూజించాలని ఆ యొక్క జ్ఞానులకు తెలియజేస్తున్నాడని చెప్పి మనం అనుకుంటాము. కానీ ఏ ఆలోచనతో చెప్పాడు ఆ మాట? కపటపు బుద్ధితో. లోపలేముందంట? ఆయన్ని చంపేయాల, ఆయన హతమార్చాల అనే ఒక ఆలోచన కలిగి ఇక్కడ పైకి మాత్రం ప్రేమగా సమాధానంగా మాట్లాడి ఆ జ్ఞానుల దగ్గర సమాచారాన్ని తెలుసుకోవాలని కపటపు యోచన చేశాడంట హేరోదు. అదే విధంగా ఇంకొక వ్యక్తి, అదే మత్తయి సువార్త 26వ అధ్యాయం
26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయం 49వ వచనం. 26:49. 26. వెంటనే యేసునందుకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. బా, ఎంత ఫ్రెండ్షిప్ లో, శిష్యరికములో ఎంత ద్రోహము, శిష్యరికములో ఎంత ద్రోహము. యేసు ప్రభు, సహోదరుడా నువ్వు వచ్చిన పని కానీ. ఇస్కరియోతు యూదా ఏం చేశాడమ్మా? ఇస్కరియోతు యూదా ఎవరితో చేతులు కలిపాడు? ఎవరితో కలిపాడు? ప్రభువును సిలువేయటానికి ఎవరితో కలిశాడంట? వారితో కలిసి ఇస్కరియోతు యూదా మరి ముద్దు పెట్టుకొని ప్రభువుని అప్పచెప్పాడు. ఎట్ట ముద్దు పెట్టుకున్నారంట? కప్పటప్పు ముద్దు పెట్టుకుని వాళ్ళు చెప్పాడు, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో వారిని, ఆయనే యేసు ప్రభు, ఆయన పట్టుకోనండి అని ముందుగా ఇంటిచ్చాడు. ఇంటిచ్చి చక్కున యేసు ప్రభుని పట్టుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. మరి యేసు ప్రభువు గమనించలేకపోయాడా? సహోదరా నువ్వు వచ్చిన పని తొందరగా చెయ్యి. కప్పటప్పు ముద్దు. ఇస్కరియోతు యూదా ఏం చేశాడంట? కప్పటప్పు ముద్దు పెట్టుకొని ప్రభువైనటువంటి యేసయ్యని సిలువకు అప్పచెప్పాడంట. ఏ ముద్దు పెట్టుకున్నాడమ్మా? మా పాస్టర్ గారు అప్పుడు అనేవాడు, ఆమె ముద్ద పెడతాది, ముద్దు పెడతాది. కప్పటప్పు ముద్దు జాగ్రత్తమ్మా, కప్పటప్పు ముద్దు. ఆమె ముద్దు పెట్టగలదు, ముద్దు పెట్టగలదు, ఆ ముద్దులో కపటం ఉండాలి అని చెప్పి జాగ్రత్త చేసేవారు అన్నమాట. అలా మనము జాగ్రత్తగా ఉండాలా. ఈ ముద్దు కపటపు ముద్ద, మంచి ముద్ద అనేది మనము కనుక్కొని మరి అట్టివారితో మనము జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ప్రభువును సిలువకు కొట్టడానికి, ప్రభువును సిలువకు అప్పచెప్పేదానికి ఎవరెవరు స్నేహితులైనారు? శత్రువులుగా ఉన్నవారు స్నేహితులు. లోపల కపటం ఉంది. యేసు ప్రభువుని సిలువకు అప్పచెప్పాలంటే ఇక్కడ ఏ రోజు పిలాతు ఏం చేశారంట? స్నేహితులు అయ్యారంట. శత్రులు ఎవరిని అప్పచెప్పడానికి? యేసు ప్రభువుని సిలువకు అప్పచెప్పడానికి కపటపు యోచన చేసి శత్రువులు సహా మిత్రులయ్యారంట. ఒకరిని అప్పచెప్పాలంటే, ఒకరిని పట్టించాలంటే, ఒకరిని చెడ్డగా చిత్రీకరించాలంటే, ఒకరిని బ్లేమ్ చేయాలంటే, ఒకరిని మంచోళ్ళు కాదని చెప్పాలంటే మరి అందరూ కూడా ఎలా ఉంటారంట? ఏకపట్టుగా నిలబడతారంట. కొంతమంది లోకం ఏమంటారంటే 10 మంది నడిచిన బాట కానీ ఒక్కరు నడిస్తే బాట అంటారు. యేసయ్య ఒక్కడే నీతి కొరకు నిలబడ్డాడు, న్యాయం కొరకు నిలబడ్డాడు, సత్యం కొరకు నిలబడ్డాడు, పరిశుద్ధత కొరకు నిలబడ్డాడు. అన్యాయానికి బాల, అక్రమాలకు బాల, నీతి ఉన్న చోట ఒక్కరైనా కూడా సరే దేవుడు అది మెచ్చుకుంటాడు. 10 మంది నడిచిన బాట, 10 మంది నడిస్తేనే బాట ఏర్పడుతుంది, ఒక్కరు నడిస్తే బాట ఏర్పడదు అని అంటారు లోక సామెత. అక్రమాల వైపు ఎంతమంది ఉంటే ఏం చేయను? సత్యం ఒక్కటే ఒంటరిగానే ఉంటుంది. సత్యము 10 మంది సత్యము కోసం నిలబడరు. ఎవరు నిలబడతారంట? ఒక్కరే. యేసుప్రభు అన్నాడు, నేను సత్యానికి సాక్షిని. సత్యము కోసం నిలబడాలా. ప్రాణాపాయం వచ్చినా కూడా సరే, నిన్ను కొట్టి చంపేస్తున్నా కూడా సరే, నువ్వు సత్యమే మాట్లాడాలా. అబద్ధం చెప్పకూడదు, అబద్ధం పలకకూడదు. సత్యము కోసం నువ్వు సాక్షిగా వచ్చావు. ఆనాడు యేసుక్రీస్తుని ఆయన రక్తములో కడగబడ్డప్పుడు నువ్వేదైతే ఒప్పుకోలు చేసుకున్నావో, ఏదైతే ఒప్పుకున్నావో దాన్ని నువ్వు జరిగించాలా. నీ జీవితం, నీ యొక్క చివరి
దినములలో కూడా నువ్వు మరణం అయ్యేటప్పటి వరకు కూడా నువ్వు సత్యము కొరకే నువ్వు పాటుపడాలా, సత్యము కొరకే నువ్వు నిలబడాలా. ఆదాయం వస్తుందని సయ్యి సారము లేనిది ఎంతైనా కూడా ప్రయోజనం లేదు. నీతితో కూడింది కొంచెమైనా కూడా అది చాలు. నీతితో ఉండాలా, యథార్థంగా ఉండాలా. దేవుడు దాన్ని ఇష్టపడుతున్నాడు. మోసాన్ని కాదు, వంచన కాదు, కపటం కాదు, నటన జీవితం దేవునికి పనికిరాని జీవితము. నటించొద్దు, నిజంగా ఉండు. నిజం, యేసు ప్రభు నిజము. ఆయన నమ్ముకున్న నువ్వు కూడా నిజం. నువ్వు అబద్ధం కాదు, నువ్వు వాస్తవానివి. అవాస్తవం కాదు, నువ్వు నిజము. యేసుక్రీస్తు బిడ్డ, విశ్వాసి. నతనయేలు అన్నాడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు అన్నాడు. ఎవరు? ఇతడు నిజముగా. నతనయేలు యేసుప్రభు ఏమన్నాడు? ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. ఈమె నిజముగా దేవుని బిడ్డ. ఈయన నిజముగా యేసుక్రీస్తు బిడ్డ, విశ్వాసి, నిజమైన క్రైస్తవుడు, నిజమైన విశ్వాసి, నిజమైన దేవుని బిడ్డ, సత్యానికి సాక్షి. సత్యానికి సాక్షి. సత్యము కోసం నిలబడాలా, సత్యము కోసం నిలబడాలా. అబద్ధం కోసము కాదు. అబద్ధాన్ని జరిగించేదానికి ఏకపట్టుగా ఉండాల్సిన అవసరం లేదు. మోసాన్ని జరిగించేదానికి ఏకపట్టుగా ఉండాల్సిన అవసరం లేదు. అందరూ ఉక్కమ్మడిగా ఒకే మాట మీద ఉండి ఆ పని జరిగిస్తారు. కానీ నీతి ఎలా ఉంటుందంట? ఒంటరిగానే పోరాడతారు, ఒంటరిగానే ఉంటుంది. సత్యము కోసం, సత్యము కోసం నిజాయితీగా, నిస్వార్థముగా, యథార్థంగా 2 రోజులు బతికిన యథార్థంగా బ్రతుకు, నీతిగా బ్రతుకు, నిజాయితీగా బ్రతుకు. మోసమొద్దు, వంచనొద్దు, అబద్ధమొద్దు. దాని ద్వారా వచ్చేటటువంటి ఏది కూడా నీకు నిషిద్ధమే. నిజాయితీతో వచ్చినటువంటి ఆశీర్వాదం నీకు ఎంతో మేలును కలిగిస్తుంది. వంచిన భావాన్ని మనసులో ఉంచుకొని పైకి నటనా జీవితాన్ని మనం జీవించకూడదు. అదే పిలాతు, హేరోదు ఏమయ్యారంట? అంతకు ముందంతా వాళ్ళ శత్రువులుగా ఉండి ఇప్పుడు ఏం చేశారు? యేసు ప్రభువుని ఆ సిలువకు అప్పచెప్పేదానికి 2 మిత్రులు అయ్యారంట. శత్రువులే, ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. ఒకరిని పనికి రాకుండా చెయ్యాలంటే ఆ శత్రువులు సహా మిత్రులైపోయి అందరూ కూడా ఒక్కమ్మడిగా ఒకే మాట మీద ధ్వజమెత్తి వారిని పక్కన పెడితే, దేవుడు పక్కన పెడతాడా? నిన్ను పక్కన పెడతాడు. దేవుడు నిన్ను పక్కన పెడతాడు. అది గమనించు. ఎప్పుడు కూడా దేవుని యథార్థంగా ఉండాలి. మనం మాట్లాడే ప్రతి మాట, మనం తలంచే ప్రతి తలంపు దేవుని యొక్క దృష్టికి వెళ్ళిపోతుంది. కాబట్టి నీ మనసులో కూడా నువ్వు చెడు భావాన్ని కలిగి నువ్వు ఆలోచన చేయబాక. నీ మనసులో ఏమన్నదో బయటికి కూడా అదే ఉండాలి. నీ మనసులో ఏది ఉండదో బయటికి అదే ఉండాలి. బయట ఎలా ఉన్నావో లోపల అదే విధంగా ఉండాలి. వంచన భావాన్ని ఉంచుకోకూడదు, మోసం ఉండకూడదు, నటన ఉండకూడదు, కపటం ఉండకూడదు, మోసం పనులు చేయకూడదు. కీర్తనకారుడు అంటున్నాడు 5వ అధ్యాయము 6వ వచనంలో, కీర్తనలు 5:6, కీర్తనలు 5:6. అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదువు, కపటము చూపి నరహత్య జరిగించు వారు యెహోవాకు అసహ్యులు. దేవుడు అసహించుకునే పనులు మనం చేయకూడదు. దేవుడు అసహించుకునే పనులు, దేవునికి ఆయాస్కరమైన పనులు, దేవునికి నిషిద్ధమైనటువంటి పనులు మనము చేసేవారముగా ఆయన దృష్టికి అసహ్యులుగా మనము మారకూడదు.
అందుకే పౌలు గారు కూడా గలతీలతో ఒక మాట అంటున్నారు. రెండో అధ్యాయము గలతీ 2:4 వచ్చింది చూడమ్మా. గలతీ 2:4. గలతీ మనలను ఏం చేసుకోవాలని మనలను దాసులుగా చేసుకొనవలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. కపట సహోదరులు. మరి దేవుని ఇంటి దగ్గరే తీర్పు బయలుదేరితే, దేవుని ఇంటి దగ్గరే తీర్పు బయలుదేరితే ఇంకా అన్ని పరంగా ఉన్నటువంటి వాళ్ళు ఏమైపోవాలా? దేవుని నమ్ముకున్న వారే అలా ఉంటే, దేవుని నమ్ముకున్న వారే అలా జీవిస్తే, మరి దేవుణ్ణి ఎరగనటువంటి వారు ఏమవ్వాలా? దేవుణ్ణి ఎరగనటువంటి వారు ఏమవ్వాలా? అది మనము గ్రహించాలి. అందుకే దావీదు అంటున్నాడు, దావీదు 119వ కీర్తన 29వ వచనంలో అంటున్నాడు ఒక మాట, కపటపు నడతను నాకు దూరము చెయ్యి, కపటపు నడతను నాకు దూరము చెయ్యి, అది నాకు వద్దు ప్రభువా అని ప్రార్థిస్తున్నాడు. నువ్వు ప్రార్థించాలి. కపటపు ఆలోచన నాకు వద్దు ప్రభువా, కపటపు తలంపులు నాకు వద్దయ్యా, కపటపు జీవితం నాకు వద్దు ప్రభువా అని, అది నాకు దూరం చెయ్యి అని మనం ప్రార్థన చేయాలి దేవుని దగ్గర. అది దేవుడు మన నుంచి దూరం చేస్తాడు. అందుకే దేవుని యొక్క వాక్యము 1 పేతురు 3:10 అంటున్నాడు, జీవాన్ని ప్రేమించి మంచి దినములు చూడగోరిన వారు చెడ్డదాన్ని పలకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోమంటున్నాడు. ఏ మాటలు చెప్పకూడదు? ఏ చెప్పకూడదమ్మా? ఏ చెప్పకూడదు? కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోమంటున్నాడు. ఆ జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరిన వారు కాచుకోమని, అంతే చాలు, చాలమ్మా. కపటపు మాటలు విడనాడాలా, కపటపు మాటలు విసర్జించాలా. అందుకే దావీదు అన్నాడు, అయ్యా ఈ కపటపు నడతను నాకు దూరం చేయి ప్రభువా, ఈ కపటపు బుద్ధిని నాకు దూరం చేయి ప్రభువా అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. మనము కూడా ప్రార్థన చేయాలి. కపటపు మాటలను మనము విసర్జించే వారముగా ఉండాలా. అవి మనలో ఉండకూడదు. అవి మనము జరిగించే వారముగా మనము ఉండకూడదని దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి దేవుడు యేసు ప్రభువు మరి ఆయన సిలువకు అప్పచెప్పేటప్పుడు ఆయన ఎలా ఉన్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఎలా ఆ యొక్క సిలువ భారాన్ని మోసాడు, ఆ సిలువ యాగాన్ని ఆయన ఎలా భరించాడు. కపటపు మనుషుల మధ్య కపటపు ఆలోచనలతో మరి మంచిగానే ఉండి మనుషులు ద్రోహబుద్ధిని కడుపులో పెట్టుకున్నటువంటి వారు అప్పటి వరకు కూడా హోసన్నా జయము 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 జయమని పలికినటువంటి ఆ కేకలు, యేసును సిలువేయండి సిలువేయండి అని చెప్పేసి కేకలు వేయగలిగినారు. అప్పటికే ఎలా మారింది వాళ్ళ మాటలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ధోరణి ఎలా మారింది. 5 రోజులకు ముందు ఏమన్నారంట, హోసన్నా జయము హోసన్నా జయము అని పలికినటువంటి ఆ కేకలే యేసయ్యను సిలువేయండి సిలువేయండి అని పలకడానికి ప్రేరేపించబడ్డాయంట. అది మనుషుని యొక్క బుద్ధి, మనుషుని యొక్క నైజం అలానే ఉంటుంది. అందుకే ఏ మనుషుడు కూడా నమ్మదగిన వాడు కాదు, ఏ మనుషుడు కూడా నమ్మదగిన వాడు కాదు. యేసు ప్రభు యొక్క అడుగు జాడల్లో మనం నడవాలా.
యేసు ప్రభు యొక్క అడుగు జాడల్లో మనం నడవాలా. అదే 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనంలో మనం చూసినట్లయితే 2:21 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొనెను. ఏమన్నాడంట ఆయన? తీర్పు తీర్చే దేవునికే తన్ను తాను అప్పగించుకున్నాడట. ఇది పాపము, ఇది అన్యాయము, ఇది అక్రమము, ఇది నేరము, ఇలా చేయకూడదు, నేను ఏ నేరం చేశాను, ఏ పాపం చేశాను, ఏ ద్రోహం చేశానని అన్యాయాలు అడగలేదంటే యేసు ప్రభు వదకు తేబడినటువంటి గొర్రె పిల్ల వలె మౌనంగా శిక్షను భరించాడంట. న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి తన్ను తాను అప్పచెప్పుకున్నాడంట. ఈరోజు ఈ యొక్క లోకం ఏ రీతిగా ఉన్నది, ఈ లోకంలో ఉన్న మనుషులు ఏ రీతిగా ఉన్నారు అనేది మనం గ్రహించి యేసు ప్రభువు నడిచినటువంటి ఆ మార్గంలో మనం నడవాలా. ఆయన చూపినటువంటి ఆ ప్రేమను మనము కలిగి ఉండాలా. ఆయన చేసినటువంటి ఆ యొక్క క్రియలు మనం చేయాలా. ఆయన ఆనుకోవాలా, ఆయన పైన ఆధారపడాలా, ఆయన అడుగుజాడలో మనం నడవాలా. అప్పుడు మనము ఈ కపటపు ఆలోచనలకి మనము ఎంత దూరంగా ఉంటామంటే అవి దేవుడు మనకి ఎంత దూరం చేస్తాడంటే వాటి యొక్క ఉనికి కూడా మనము సహించలేనటువంటి స్థితికి దేవుడు మనల్ని తీసుకొని వస్తాడు. అలాంటి బుద్ధి మనలో ఉండకుండా యథార్థంగా యేసు ప్రభు ఏ రీతిగా అయితే ఉన్నాడో మన పాపాలను ఆయన మాను మీద ఏ రీతిగా భరించుకొని మరణించి 3వ దినం ముచ్చంజీడుగా అన్నిటి మీద విజయాన్ని చేకూర్చాడంట. కపటము, అబద్ధము, మోసం, వంచన, కుతంత్రాలు, చెడుగు, అపవాది, మరణం, ద్వేషం, లోకం మీద అన్నిటి మీద ఆయన అధికారాన్ని సంపాదించాడు. అన్నిటినీ కూడా జయించాడు. జయించినటువంటి దేవుడు మన పక్షాన ఉన్నాడు. జయించినటువంటి దేవుడు మన పక్షాన ఉన్నాడు. కాబట్టి ఇది న్యాయము, ఇది అన్యాయము అని మనము మాట్లాడేదానికి మనము ముందుకు రాకూడదు. న్యాయాన్ని అన్యాయాన్ని చూస్తున్నటువంటి దేవుడు, తీర్పు తీర్చేటటువంటి దేవుడికి మనము అప్పచెప్పుకోవాలా. మనము అప్పచెప్పుకోవాలా. అదే 2:16 చూడమ్మా. అదే బుక్ 2:16 పేతురు 2:16 నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువడుగు ప్రతి వానికిని సాత్వికముతో భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడతారు. వాళ్ళు సిగ్గుపడాలి. ఎప్పుడు సిగ్గుపడతారు? మన మీద చెడ్డగా ప్రచారం చేసినటువంటి వారు సిగ్గుపడే విధంగా యేసుక్రీస్తుని మనం ధరించుకొని యేసుక్రీస్తు నడిచినటువంటి త్రోవలో మనం నడిచినప్పుడు అలాంటి వారు సిగ్గుపడతారు. అందుకే ఇంకొక మాట 4:12 వచ్చిన అంటున్నాడు. ప్రియులారా, వద్దులే. అగ్ని వంటి మహాశ్రమకు శ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. ఇవన్నీ కూడా, ఈ శ్రమలు ఇవన్నీ కూడా వస్తాయి. మీరు ఆశ్చర్యపడద్దు, మీరు భయపడద్దు.
మిమ్మల్ని హేతు అడిగే వారికి సాత్వికముతో సమాధానం చెప్పండి. అప్పుడు మిమ్మల్ని ఎవరైతే దూషించి, మిమ్మల్ని ఎవరైతే అనరాని మాట అని, మిమ్మల్ని ఎవరైతే మరి వీళ్ళు మంచోళ్ళు కాదు అని ఒక ముద్రమని వేశారో వాళ్ళు సిగ్గుపడే విధంగా దేవుడు వారి దగ్గర మన తల్ల ఎత్తేవాడుగా మన దేవుడు ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క కపటపు నడతలు, కపటపు బుద్ధి, కపటపు ఆలోచనలు మనము చేయకుండా దేవునికి ప్రియమైన బిడ్డలుగా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, దేవుని చిత్తాన్ని జరిగించే బిడ్డలుగా, దేవుని ఇష్టాన్ని జరిగించే బిడ్డలుగా, ఆయన ఏదైతే కోరుకుంటున్నాడో, ఏదైతే మన దగ్గర ఆశిస్తున్నాడో దాన్ని దేవునికి ఇచ్చి దేవుని దగ్గర గుర్తించబడే బిడ్డలుగా, ఆయన చూపించిన మాదిరి మనము మరి అనేకుల దగ్గర చూపించి అనేకుల్ని దేవుని వైపు నడిపించే వారముగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నిజమైనటువంటి క్రైస్తవులుగా, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనిలో ఏ కపటము లేదు. రక్షణ పొందుకున్న నువ్వు అదే గుర్తింపు దేవుని దగ్గర నువ్వు పొందుకోవాలి. రక్షణ పొందుకున్న దేవుని రక్తములో కడగబడ్డా నువ్వు, కడగబడ్డా నేను, మనమందరము కూడా అదే గుర్తింపు మనము కలిగి ఉండాలా. నతనయేలును ఏ రీతిగా అయితే అన్నాడు యేసు ప్రభు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని ఎలా సాక్ష్యం చెప్పాడు, అదే విధంగా మన గురించి కూడా యేసు ప్రభు సాక్ష్యం చెప్పాలా. మరి అలాంటి నీతి, యథార్థత, పరిశుద్ధత మనము కలిగి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని మనము ప్రార్థన చేసుకుందాము. స్తోత్రనాయన, పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. కృప కలిగిన దేవుడా, ప్రేమ కలిగిన తండ్రి నాయన, సర్వోన్నతుడా, సర్వాధికారి, మహోపకారి, మహోన్నతుడా, జీవాధిపతి నాయన, నీ బంగారు పాదాలకు నమస్కరించిన ఆయన ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు మాకు తోడుగా ఉండి నా ప్రభు ఈ ఆరాధన అంతటి కూడా నీ చిత్తంలో జరిగించావయ్యా. అందును బట్టి నీకు స్తోత్రాలు నాయన, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. మీరు మాకు సహాయం చేయండి ప్రభా. నీ చిత్తంలో నడిపించు నాయన, నీ ఆలోచన ప్రకారంగా నడిపించు నాయన. కుడికి ఎడమకి తొలగిపోకుండా నాయన, నీ సత్యములో నాయన మేము ఉండాలయ్యా. నువ్వు చెప్పావు, నేను సత్యానికి సాక్షిని అన్నావు తండ్రి నాయన. అయ్యా, నిన్ను నమ్ముకున్న మేము కూడా నాయన సత్యము కొరకు నిలబడాలయ్యా, సత్యానికి సాక్షిగా ఉండాలయ్యా, యథార్థంగా ఉండాలయ్యా, నిజాయితీగా ఉండాలయ్యా. అయ్యా, నిస్వార్థంగా ఉండాలి ప్రభా నాయన. స్వార్థం నా తండ్రి మాలో ఉండకూడదు నాయన, కపటం మాలో ఉండకూడదు నాయన, మోసం మాలో ఉండకూడదు నాయన, ద్వేషం మాలో ఉండకూడదు నాయన, కుట్ర కుతంత్రాలు మాలో ఉండకూడదు నాయన. అయ్యా, నటన జీవితం మాలో ఉండకూడదు నా తండ్రి నాయన. యథార్థంగా మేము ఉండాలి ప్రభా. యథార్థమైన జీవితం మేము కలిగి జీవించాలి ప్రభా. నీకు ఇష్టమైన రీతిలో నాయన, నీకు ఇష్టమైన బిడ్డలుగా, నీ ఇష్టాన్ని నెరవేర్చే బిడ్డలుగా, నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా నాయన మమ్మల్ని ఆయుత్తపరిచి సహాయం చేసిన ఆయన, నీ యొక్క రాజ్యము కొరకు మమ్మల్ని సిద్ధపరిచిన ఆయన, అనేకులకు నా తండ్రి మాదిరి చూపించే బిడ్డలుగా నా తండ్రి. అయ్యా, నువ్వు చూపించిన మాదిరి నా తండ్రి, నిన్ను నమ్ముకున్న మేము కూడా నా తండ్రి నాయన నిజముగా నాయన దేవుని బిడ్డలుగా, నిజముగా విశ్వాసులుగా, నిజముగా నీకు ప్రియమైన బిడ్డలుగా ఉండి నాయన అయ్యా అనేకులకి నాయన మాదిరి చూపించి అనేకులు నాయన నీ వైపుకు నాయన నడిపించే వారముగా మేము ఉండటానికి మాకు సహాయం చేయమని. ఇక్కడే కాదు నాయన, ఎక్కడెక్కడ నాయన అయ్యా ఈ యొక్క ఆరాధనలు నా తండ్రి జరుగుతున్నాయన తండ్రి, ప్రార్థనలు చేస్తున్నా ప్రభా, నిన్ను ఆశిస్తున్నాయన, నిన్ను వేడుకుంటున్నారు నా ప్రభా. అందరికీ సమాధానం దయచేసి, మాకు సమాధానం దయచేసిన తండ్రి నాయన, మమ్మల్ని ఆదరించిన ఆయన, మా ఆరాధన గైకొని నా ప్రభా. అయ్యా, నువ్వు చెప్పిన ప్రతి మాట నాయన మా జీవితంలో నాయన మేము నాయన అన్వయించి అయ్యా జరిగించే వారముగా ఉండటానికి సహాయమును దయచేయమని అయ్యా మీకే నాయన మమ్మల్ని అందరినీ అప్పచెప్పుకుంటూ మీ చిత్తం, మీ ఆలోచన మా పట్ల జరిగించమని మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేస్తున్న ఉపకారంలో దేనిని మరువకుము. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మమ్మల్ని అందరినీ కాచి కాపాడును గాక. ఆమేన్.